హలో ఫ్రెండ్స్, ఈసారి బర్త్డే రచ్చ మామూలుగా ఉండదు. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న బర్త్డే నెక్స్ట్ మంత్ మే 20వ తారీఖు నాడు గ్రాండ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఉండబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ బర్త్డేకు చాలా మూవీస్ బిగ్గెస్ట్ అప్డేట్స్ టీజర్స్ రాబోతున్నాయి. రిలీజ్ కూడా ఉండబోతుంది. ఏంటనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం బాలీవుడ్ మూవీ వేస్తున్నాడు. డైరెక్ట్ వార్ 2లో నటిస్తున్నాడు. మనం అరవింద సమేతలో అసలు సెట్ లేకుండా సిక్స్ ప్యాక్తో జస్ట్ ఒక 4-5 నిమిషాలు ఉంటేనే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. వార్ 2లో ఎన్టీఆర్ అన్న సిక్స్ ప్యాక్స్ సెట్ లేకుండా ఫుల్ బాడీతో అయితే 10 నిమిషాల పాటు ఉంటాడంట. థియేటర్లో ఇంకా ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో ఇంకా ఊహకే వదిలేయచ్చు. ఆ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటాయంట. వార్ 2లో అయితే మాత్రం ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్. అసలు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గురించి ఈ రేంజ్లో పొగుడుతుంటేనే మతిపోతుంది. ఇంకా డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ ఏ రేంజ్లో చూపెట్టాడో కానీ బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే 19th నాడే ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుంది. మే 19th నాడే వార్ 2ది. ఇది అభిమానులకైతే గుడ్ న్యూస్. ఎప్పుడు ఫస్ట్ లుక్, ఎప్పుడు టీజరు, అసలు సెట్ లేకుండా 10 నిమిషాలంటే ఇంకా అభిమానులు క్యూరియాసిటీ మామూలుగా ఉండదు. ఒక రేంజ్లో ఊహించుకుంటున్నారు. 19th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మంత్ అయితే ఇక రిలీజ్లో ట్రెండ్ మొదలైంది. అసలు యమదొంగ రిలీజ్ అవుతుందా లేదా, ఆది రిలీజ్ అవుతుందా బర్త్డే సందర్భంగా, స్టూడెంట్ నెంబర్ 1 కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. ఫైనల్గా అయితే మే 19th నాడు గ్రాండ్గా రిలీజ్ యమదొంగ 4Kలో రిలీజ్ అయిన అయితే 90% కన్ఫర్మ్ అయిపోయిందంట. 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ రాబట్టింది. ఇప్పటికీ 50 డేస్ సెంటర్ పరంగా ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. 405 సెంటర్లలో అప్పట్లోనే 50 రోజుల వేడుక జరుపుకొని చెక్కు చెదరని రికార్డు యమదొంగ పేరు మీద ఉంది. అలాంటి సంచలనాలు క్రియేట్ చేసి పెట్టింది. ఆల్ టైమ్ కలెక్షన్ పరంగా అప్పటికే టాప్ 1లో పోకిరి ఉంటే నెంబర్ 2 స్థానంలో ఉన్నది యమదొంగ. 50 డేస్ తర్వాత కలెక్షన్లో కొద్దిగా తగ్గడంతో సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఫస్ట్ 50 డేస్ వరకు అయితే ఈ మూవీ అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ సాధించింది. అప్పట్లో ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఎక్కడ చూసినా యమదొంగ బీజిఎం సాంగ్స్ ఊపేసింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత అన్న బర్త్డే సందర్భంగా రిలీజ్ 4Kలో రెడీ అవుతుంది. అభిమానులు ఇంకా సీడేట్లో ఏ రేంజ్ రచ్చ ఉంటుందో ఈసారి బర్త్డేకి అయితే. గత లాస్ట్ బర్త్డే కాకుండా బిఫోర్ లాస్ట్ బర్త్డే సింహాద్రి 4K రిలీజ్ అయితే సంచలనం. అన్ని రికార్డులు ఫస్ట్ డే కలెక్షన్ తిరగరాసింది. ఇప్పుడు రిలీజ్ స్టార్ హీరోల సినిమాలు అంటే ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది, సెకండ్ డే ఎంత కలెక్ట్ చేసింది, లాంగ్ రన్ రికార్డులు కొట్టిందా లేదా, ఇదే లెక్క ఉంది. ప్రజెంట్ అయితే సింహాద్రి రికార్డులు అప్పట్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. ప్రజెంట్ అయితే బిజినెస్ మ్యాన్ కానీ, గబ్బర్ సింగ్ కానీ చాలా సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి యమదొంగ రిలీజ్లో అన్ని రికార్డులు ఎగిరిపోతాయి. డే 1, డే 2 ఆల్ టైమ్ ఆల్ కలెక్షన్స్ లాంగ్ రన్లో కానీ ఏ ఒక్క రికార్డు ఉండదు. ఆ అభిమానులు అయితే అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. యమదొంగకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే పురాణాలు ఇష్టపడే ఓల్డ్ కొద్దిగా ఏజ్ వాళ్ళు కానీ, కామెడీ గురించి కానీ, ఎన్టీఆర్ అన్న యముడు గెటప్ గురించి కానీ అభిమానులు అయితే మళ్ళీ థియేటర్లో ఎన్టీ రామారావును మళ్ళీ చూడొచ్చు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో వాళ్ళిద్దరు సీన్ బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ అలాంటి సీన్ మళ్ళీ థియేటర్లో చూడొచ్చని అలాంటి ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా సాంగ్స్ అయితే చెప్పక్కర్లేదు. లాస్ట్లో క్లైమాక్స్ అయితే బీజిఎం మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. మే 19th నాడు రచ్చ రిలీజ్ థియేటర్లో మాత్రం దుమారం ఖాయం. అభిమానులు అయితే గెట్ రెడీ. ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్ అయిపోయింది యమదొంగ రిలీజ్. ఇంకా ఈసారి వెరీ వెరీ స్పెషల్ బర్త్డే అంటే మంచి కరెక్ట్ బొమ్మ పడబోతుంది. అభిమానులు ఎదురు చూస్తున్నారు. దేవర 2 అప్డేట్ షూటింగ్ ఎప్పుడు కాబోతుంది, ఎప్పుడు రిలీజ్ ఉండబోతుంది అనేది. మే 20వ తారీఖు నాడు 100% దేవర 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారంట. ఎందుకంటే డిలే చేయట్లేదు. ఆల్మోస్ట్ కథ ఫైనల్ అయిపోయింది. కొరటాల శివ మధ్యలో ఏ మూవీ చేయట్లేదు. దేవర 2 కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకో సినిమాకి వెళ్తాడు తప్ప కొరటాల శివ ఆల్రెడీ కన్ఫర్మ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ అన్న దేవర 2 ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అనేది కూడా కళ్యాణ్ రామ్ అయితే గత ఇంటర్వ్యూలో అయితే కన్ఫర్మ్ చేసిండు. రిలీజ్ డేట్తో సహా మే 20వ తారీఖు నాడు దేవర 2 అప్డేట్ అయితే బిగ్గెస్ట్ అప్డేట్. ఇది మాత్రం అభిమానులకు దేవర పార్ట్ 2 కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా దేవర అసలు రెండో భాగంలో ట్విస్టులు అసలైన కథ అక్కడే మొదలవుతుందంట. ఇంతకన్నా క్యూరియాసిటీ ఏముంటుంది? దేవర నిజంగా దేవరను చంపాడా లేకపోతే ఏంటి అనేది క్యూరియాసిటీ డ్రామా కోసం అయితే వెయిటింగ్.
అభిమానులు మాస్ కమర్షియల్ బొమ్మ ఇండియన్ బిగ్గెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ అప్డేట్ టీజర్ ఎప్పుడు మే 20వ తారీఖు నాడే రాబోతుంది. ఫస్ట్ లుక్ ఆ అంశాల గ్లిమ్స్ అయితే రాబోతుందంట కన్ఫర్మ్. అందుకే ఈ నెల 22వ తారీఖు నుంచి ఎన్టీఆర్ అన్న షూటింగ్ లో పాల్గొంటుండు కాబట్టి 100% షార్ట్ గ్లిమ్స్ అయితే మే 20వ తారీఖు నాడు రాబోతుంది. ఇంకా డ్రాగన్ కోసమే ఎన్టీఆర్ అన్న సన్నబడ్డాడు, ఆ సిక్స్ ప్యాక్ బ్యాడ్ లేకపోతే డిఫరెంట్ లుక్ ఏందో ప్రశాంత్ నీల్ ఏం ట్రై చేస్తున్నాడో కానీ కన్ఫర్మ్ అయితే ఇచ్చాడు. సినిమా కోసమే ఎన్టీఆర్ అన్న అంత సన్నబడ్డాడు. మొన్న అభిమానులు అయితే ఏంటి ఎన్టీఆర్ ఇంత సన్నబట్టిపోయాడు, చాలా లుక్ డిఫరెంట్గా అయింది. సినిమా కోసం ఎంతవరకైనా తగ్గే వ్యక్తి, ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి వన్ అండ్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్. అందుకే మళ్ళీ చూడండి 1, 2, 3 షెడ్యూల్ అయిపోయిన తర్వాత బాడీ ఎంత మేక్ ఓవర్ అయ్యి ఎంత డిఫరెంట్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రజెంట్ అయితే ఇండియాలో మాస్ అంటే మోస్ట్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మే 20వ తారీఖు నాడు రచ్చ మామూలుగా ఉండదు. ఇంకా అభిమానులకైతే ఇంకో అప్డేట్ కూడా ఉండబోతుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఎప్పుడు, డైరెక్టర్ ఎవరు? ఆల్మోస్ట్ నిల్సన్ అంటున్నారు, ఇంకో డైరెక్టర్ వస్తాడా? నిల్సన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే జైలర్ 2 తర్వాత అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది. 100% జైలర్ 2 ఇట్లా హిట్ అవుతే జైలర్ 1 రేంజ్లో ఈ సినిమాకు ఒక మాస్ హీరో కరెక్ట్. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మాస్ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఇంకా అలాంటి హీరో ఒక ఇంకా ఎలివేషన్ తోటి ఒక రేంజ్లో సినిమాని తీసుకెళ్లే డైరెక్టర్ అంటే దానికి అనిరుద్ధ్ బీజిఎం అంటే దాని క్రేజ్ ఎలా ఉంటుంది? పక్క ప్లాన్ తోటే సీతారా ఎంటర్టైన్మెంట్ అదే రోజు అనౌన్స్మెంట్ మే 20వ తారీఖు నాడు రాబోతుంది. బిగ్గెస్ట్ అప్డేట్ వార్ 2 టీజర్ ఫస్ట్ లుక్ 19th ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ది 20వ తారీఖు నాడు, యమదొంగ 19th నాడు గ్రాండ్ రీ రిలీజ్ బిగ్గెస్ట్ థియేటర్స్లో రీ రిలీజ్ అయితే ప్లాన్ జరుగుతుంది. కొత్త సినిమా అప్డేట్ ఉండబోతుంది. అభిమానులకు అదే రోజు ఇంకో సెన్సేషనల్ వార్త ఏంటంటే అభిమానులు ఫోటోషూట్ కావాలని కలుస్తా అని మొన్న కూడా చెప్పాడు కదా, అదే రోజు అభిమానులను ఎప్పుడు కలుస్తాం ఎక్కడ అనేది వెన్యూ కూడా డిసైడ్ కాబోతుందంట. అన్ని కుదిరితే అదే రోజు కూడా డేట్ కూడా ప్రకటించబోతున్నారంట. ఇంతకన్నా బిగ్గెస్ట్ న్యూస్ ఉండదు. అందుకే బిగ్గెస్ట్ సెలబ్రేషన్. ఈ సినిమా అప్డేట్స్ రీ రిలీజ్ ఒక ఎత్తు అయితే అభిమానులు ఎన్టీఆర్ అన్నతో ఫోటో దిగాలని, అభిమానులు ఎన్టీఆర్ అన్నను కలవాలని గత కొన్ని రోజుల నుంచి పాదయాత్రలు ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నారు. వాటన్నిటికీ మూలం పడాలి కదా, ఒక ఫుల్ స్టాప్ పడాలి కదా. అదే మే 20వ తారీఖు నాడు ఎప్పుడు కలుస్తున్నాం అభిమానులతోటి, ఎప్పుడు మీట్ అవ్వబోతున్నాం, వెన్యూ ఎక్కడ, టైం ఎక్కడ అనేది 100% మే 20వ తారీఖు నాడే దొరకబోతుందంట. ఇది కన్ఫర్మ్. ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే లేదు. మే 20 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎండలు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఒక మే 20 తర్వాత డేట్ డిసైడ్ చేసినట్టే ఏప్రిల్, మే, జూన్లో ఉండొచ్చు. ఆల్మోస్ట్ జూన్లోనే అభిమానులతోటి మీట్ ఉండొచ్చు. మే 20వ తారీఖు నాడు ఈసారి అభిమానులకైతే రచ్చే, చాలా రచ్చ పండుగలు అయితే బిగ్గెస్ట్ సెలబ్రేషన్ వెయిటింగ్. యమదొంగ రీ రిలీజ్ కోసం అయితే థియేటర్లో మాత్రం మరొకసారి ఆ బీజిఎం కోసం వినాల్సిందే. డైలాగ్స్ కానీ ఎన్టీఆర్ అన్న ఆ లుక్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ మీద ఒకే టైంలో మళ్ళీ చూడవచ్చు. ఈ మూవీ ఎలా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది అనేది కామెంట్ రాయండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.